శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కొంచెం గొంతు బాగాలేదు, ఏమనుకోవద్దు. కానీ మనం అందరికీ ప్రతిరోజు కూడా మంచి విషయాలు చెప్పాలని డిసైడ్ అయ్యాం కాబట్టి, అదే అనుకున్నాం కాబట్టి, ఏదో ఒక విషయం చెప్పకుండా మంచి విషయాలు చెప్పడానికి మనకి గొంతు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, చలికాలం కాబట్టి. కానీ మీకు ప్రయత్నిస్తాను. ఈరోజు కూడా ఈ మార్గశిర మాసంలో అమ్మవారి యొక్క మంచి మంత్రం ఒకటి తెలుసుకుందాం. అలాంటి మంత్రం చెప్పే ముందు ఈ వీడియోని అందరూ కూడా ఒకసారి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికి అవసరం వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. చిన్న చిన్న ఉపాయాలు పాటిస్తే వాళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మనం చేసేది ఇదొక్కటే సాయం, చేతనైనంత సాయం ఇదే. కాబట్టి మంత్రం ఇస్తాను, చూసే చదవండి. అందరూ కూడా చూడకుండా ఎవ్వరూ చదవద్దు, అందరూ కూడా చూసి చదవడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవి యొక్క మంత్రం. ఆవిడే మూలం అన్నీ కాబట్టి, ఆవిడ యొక్క మంత్రం. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. ఈ మంత్రం అన్నీ ఆవిడే. యజ్ఞము ఆవిడే, సంభూతము ఆవిడే. మీరు అన్ని చరిత్రలో చూసుకోండి, రామాయణ మహాభారతాలు, ఇందులో కూడా ఎవరు స్త్రీ వల్ల ఇబ్బంది అంటే స్త్రీయే మూలకాలం అనక, ఆ స్త్రీ ఎందులోంచి పుట్టింది? అగ్నిదేవుళ్ళలోంచి పుట్టిన ఆవిడే. సీతాదేవి భూమిలోంచి దొరికింది, అలాగే అజాతగా. అదేవిధంగా మహాభారతంలో ఉన్న ఆ ద్రౌపది కూడా మనకి అగ్నిలోంచి పుట్టింది. ఈ ఆడవాళ్ళందరూ కూడా మనకి అంటే భారతదేశంలో యుగం అంతమయ్యే ముందు ఎందులోంచి వచ్చారంటే వాళ్ళు ప్రకృతి నుంచి వచ్చారు. అంతేగాని ఒకరి గర్భం నుంచి దేవుడు వచ్చాడు, కానీ అమ్మవారు ఎప్పుడూ ఒకరి గర్భం నుంచి రాలేదు. అది ముందు తెలుసుకోవాలి మనం. అలాంటి అద్భుతమైనది స్త్రీ యొక్క అపురూపమైన జన్మ. అలాంటి స్త్రీని మనం గౌరవించుకుందాం. అలాగే అమ్మవారు మహాశక్తివంతమైనది. లక్ష్మీదేవి అన్నీ మనకిస్తుంది కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ అందరికీ ఉండాలని చెప్పి మరోసారి ఈ మంత్రం. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. ఈ మంత్రం మనం చదువుకుంటే ప్రతినిత్యము కూడా మనకి అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. అలాంటి అపురూపమైన ఈ మంత్రాన్ని అందరూ కూడా తెలుసుకొని చదువుతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై శ్రీరామ్, జై హింద్, శ్రీమాత్రే నమః.